హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు ఆయనకి నోటీసు కూడా ఇచ్చారు, ఆయన అందుకున్నారు. ఇప్పుడు మనతో పాటు గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్, మీకు ఏ విషయంలో వాళ్ళు నోటీస్ ఇచ్చారు? నోటీసులో 101/2024 అని ఒక కేసును రిజిస్టర్ చేసినారు. ఆ కేసులో మీరు విజయవాడ పోలీస్ స్టేషన్కి 5వ తారీఖు నాడు రావాల్సినది ఉంది అని నాకు ఒక నోటీసుని ఇవ్వడం జరిగింది. 5వ తారీఖు నాడు నాకు వీలైతే పోతా, లేదంటే ఇంకో వాయిదా. మీరు ఎలా సహకరిస్తారు దీనికి? నేను పోలీసు ఆఫీసర్గా పనిచేసినాను కాబట్టి పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్కి నేను ఏ రకమైన నా కోఆపరేషన్ ఉండాలనో, ఏ రకంగా నేను సహకరించాలో అన్ని రకాలుగా నేను పోలీసు వ్యవస్థకు సహకరిస్తా. ఖచ్చితంగా కోర్టుకు, పోలీసు వ్యవస్థను ఇద్దరిని గౌరవిస్తా, సహకరిస్తానని సందర్భం. సార్, మీకంటే ముందు చాలామందికి నోటీసులు ఇచ్చారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? వైకాపా వాళ్ళకి చాలామందికి నోటీసులు ఇచ్చారు. చాలా తప్పుడు కేసులు కట్టినారు, అక్రమంగా అరెస్టులు చేసినారు, నోటీసులు ఇస్తున్నారు, వారెంట్లు తీసుకుని వస్తున్నారు. అసలు నిన్న పోసాన కృష్ణమురళి విషయంలో మనం చూస్తే ఆ పోలీస్ ఆఫీసర్కి నెత్తిన టోపీ లేదు, కాళ్ళ కింద బూటు లేదు, ముడ్డికి బెల్ట్ లేదు, పై మీద యూనిఫామ్ లేదు. ఎవరు వచ్చినారో కూడా తెలియని పరిస్థితి. ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ ఎవరైనా నోటీస్ కానీ అరెస్ట్కి కానీ వచ్చినప్పుడు యూనిఫామ్ ధరించాలా. యూనిఫామ్ మీద అతని పేరు, విలాసం ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలా. తర్వాత పలానా కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలా. తర్వాత అతన్ని అడ్వకేట్ని కానీ బంధువులను కానీ కలుసుకునే హక్కును అతనికి కల్పించాలా. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే హాస్పిటల్కి తీసుకుని పోవాలా. ఇదే విషయాన్ని ఇంట్లో భార్య పిల్లలకు కానీ స్నేహితులకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఇవన్నీ ఏమీ చేయకుండా అతను 67 సంవత్సరాల వయసు అతనికి ముసలోళ్ళను పోలీస్ స్టేషన్కి తీసుకుని పోవాల్సిన అక్కర్లేదు. వాళ్ళ ఇంటి దగ్గరనే విచారణ చేయండి, రాత్రిపూట పోవాల్సి వస్తే ఇంటి దగ్గరనే విచారణ చేయండి అనేది చట్టాలు చెప్తా ఉన్నాయి. ఇంటి దగ్గరనే అతన్ని విచారించిండవచ్చు. ఆడపిల్లల్ని కానీ లేదా వృద్ధులను కానీ విచారించాలి అన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరనే విచారించవచ్చు. అలా విచారించకుండా ఆయనను భయభ్రాంతులను చేసి కడప జిల్లాకు తీసుకుని పోవడం జరిగింది. సార్, ఓకే సార్. ఇక్కడ మొత్తం నోటీసులు అయితే ఎప్పటికీ తీసుకున్నాము, ఆల్రెడీ వచ్చాయి. మేము తీసుకున్న గతంలో మాట్లాడిన దానిపైన, గతంలో అనే దానిపైన ఆయన ఆక్రోశం కూడా వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏదైందో దానిపైన కూడా ఆయన ఆక్రోశం వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఏదైతే వాళ్ళు నోటీసులు ఇచ్చారో మార్చి 5వ తారీఖు ఖచ్చితంగా నేను వెళ్ళాలా, లేకపోతే న్యాయ నిపుణుల ద్వారా దాన్ని చూడాలని దానిపైన చూస్తాననేసి ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రమేష్తో నాగేందర్ రెడ్డి, ప్రైమ్9 న్యూస్, అనంతపురం. ఓ టు స్టూడియో.